అందరికీ నమస్కారము. కోల్డ్ అండ్ గొంతు నొప్పి. కొంచెం జలుబు చేసి గొంతు నొప్పి కొంచెం చూడండి. అది చాలా హారబుల్ సిట్యుయేషన్ అనిపిస్తుంది లైఫ్‌లో. ఎన్ని ప్రాబ్లమ్స్ అని భరిస్తాం. ఈ చిన్న ప్రాబ్లమ్ గాని పెద్ద టెన్షన్‌గా ఫీల్ అయిపోతూ ఉంటాం. దీని నుంచి ఎట్లా బయటికి రావాలి? మీకు కొన్ని టిప్స్ చెప్తాను నేను. చాలా ఇంపార్టెంట్. మంచి రిలీఫ్ అయితే మీకు పక్కా వస్తుంది. ఈ టిప్స్ ఫాలో అయితే. సో, బై ద వే మీ అందరికీ తెలుసు నేను డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సరే, ఈ టిప్స్‌కి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటంటే గనక, ఎప్పుడు మీకు గొంతు నొప్పున్నా, కోల్డ్ ఉన్నా ముందు మొదలుపెట్టాల్సింది పుక్కిలించడం. ఉప్పు నీళ్ళతో పుక్కిలించడం. గార్గిలింగ్ అంటాం కదా! సాల్ట్ వాటర్ గార్గిలింగ్ అని. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎన్ని సార్లు అంటే, ఒక రోజులో మీరు ఇంట్లో ఉంటే గనక ఎవ్రీ 2 అవర్స్‌కి ప్రతి 2 గంటలకు ఒకసారి గార్గిలింగ్ చేస్తూ ఉండండి. సాల్ట్ వాటర్ తోటి. దాంట్లో పసుపు కూడా ఏసుకోవచ్చు మీరు కావాలంటే. పసుపు, ఉప్పు 2 కలుపుకొని కొంచెం వేడి నీళ్ళు తీసుకొని గార్గిలింగ్ చేసి, పుక్కిలించేసి మెల్లగా గుడగుడ అంటాం కదా! అట్లా. అది చేసిన వెంటనే మీరు ఆయుర్వేదిక్ టీ ఒకటి ప్రిపేర్ చేసుకోండి. ఆయుర్వేదిక్ టీ గురించి మీకు డెమాన్‌స్ట్రేషన్‌గా ఒక వీడియో చేశాను. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. ఏం లేదంటే సింపుల్ ఆయుర్వేదిక్ టీ ఏంటంటే, మనము దాల్చిన చెక్క తీసుకుంటాం కొంచెము, అండ్ సొంటి కొంచెము, మిరియాలు. ఈ 3 బాగా కొంచెం రఫ్‌గా దంచేసి బాయిల్ చేసేయాలి. ఎక్కువ బాయిల్ చేయాలి. కొంచెం బాయిల్ అయ్యాక ఒక 1 గ్లాస్ 1 కప్ తీసుకుంటే అది 75% రావాల. అట్లా బాయిల్ చేసి దాన్ని స్ట్రెయిన్ చేసేయడం, వడగట్టేసి దాంట్లో కొంచెం ఇంత నిమ్మకాయ, బెల్లము లేదా హనీ, తేనె వేసుకొని తాగేయడమే. ఇది ఎప్పుడు గార్గిలింగ్ చేసిన వెంటనే ఇమ్మీడియేట్‌గా అస్సలు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా. మీరు ఎప్పుడైతే గార్గిల్ చేస్తారో అక్కడ ఆల్రెడీ మీకు క్లియర్ అయ్యి ఉంటది. ఆ టైంలో మీరు ఈ డ్రింక్ వేశారనుకోండి ఆయుర్వేదిక్ టీ, ఎంత రిలీఫ్‌గా ఉంటుందంటే మెల్లగా సిప్ బై సిప్ తాగండి. ఒక సిప్ లోపలేసుకొని నోట్లో ఏసుకొని మెల్లగా ఇలా రొటేట్ చేయండి మొత్తం. నోరంతా రొటేట్ చేయండి. చేశాక లోపలికి తీసుకోండి. అట్లా ఒక కప్పు తాగండి. ఇది కనీసం రోజులో 2 సార్లన్నా మినిమమ్ ఆయుర్వేదిక్ టీ తాగండి. కానీ గార్గిలింగ్ మాత్రం ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి ఇంట్లో ఉంటే. ఆఫీస్‌కి, జాబ్‌లకెళ్తే గనక ఇక వీలైనప్పుడల్లా చేస్తూ ఉండండి. సో, ఇది 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 మాక్సిమం మీకు రిలీఫ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ దీనితోటే. ఇక తర్వాత సెకండ్ టిప్‌కెళ్దాము. సెకండ్ టిప్ ఏంటంటే, రోజులో 2 సార్లు మీరు ఆవిరి తీసుకోవడం. వేడి నీళ్ళతో ఆవిరి తీసుకోవడం. మినిమమ్ 2 సార్లయితే చెయ్యండి. ఈ ఆవిరి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకు మొత్తం క్లియర్ అవుతుంది. స్టీమింగ్ అంటాం గదా! ఈ స్టీమింగ్ మిషన్‌లోనే మనం కావాలంటే ఓ 2 చుక్కల ఏమంటారు జిందా తిలిస్మాత్ ఐడియా ఉంది కదా మీకు? ఆ జిందా తిలిస్మాత్ 2, 3 చుక్కలేసుకుంటే అయిపోతుంది. మన హైదరాబాద్‌లో అయితే ఈ తెలంగాణ, ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఐ థింక్ అవైలబుల్ ఇది. ఇంక బయట గూడా ఆన్‌లైన్‌లో దొరుకుతుంది జిందా తిలిస్మాత్. మంచి ఎఫెక్టివ్ ఉంటది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే చాయ్ తాగుతారు నార్మల్ చాయ్. ఆ చాయ్‌లోనే లాస్ట్‌లో ఒక 2, 3 డ్రాప్‌లు అదేసుకొని మింగేస్తారు. జిందా తిలిస్మాత్. అది గూడా మంచి రిలీఫొస్తుంది. అట్లా జేసినా గాని, లేపోతే స్టీమింగ్‌లో తీసుకున్న జిందా తిలిస్మాత్ అయితే కొంచెం వాడండి ఇంట్లో ఉంచుకోండి. ఇదొకటి సెకండ్ స్టీమింగ్. తర్వాత మూడోదేంటంటే, రోజంతా మీరు కేవలం గోరువెచ్చని నీళ్ళు లేదా వేడి నీళ్ళు ఇవే తాగండి. మంచినీళ్ళు నార్మల్ వాటర్ అస్సలు ముట్టుకోకండి. ఫ్రిడ్జ్ నీళ్ళు ఎలాగో తాగం తెలుసు మనకి. కుండ నీళ్ళు గూడా ఒద్దు. కేవలం గోరువెచ్చని నీళ్ళు లేదా వేడి నీళ్ళు ఇదే తాగుతూ ఉండండి. ఎంత రిలీఫ్ ఉంటదంటే మీకు, అమ్మా! అనిపిస్తది. సో, ఇది రోజంతా తాగండి. జల్దీ రిలీఫ్ ఒస్తది. మీరిప్పుడు ఏ యాంటీబయోటిక్‌లు వాడి, నానా టెన్షన్ పడి అంత పడే కంటే ఇది ఈజీ వే మనకి. ఇక నాలుగవది ఈ దగ్గులు, జలుబులు ఇవన్నీ ఉన్నప్పుడు ముఖ్యంగా మనకు గావాల్సింది వేడి. కాబట్టి టేక్ సన్‌లైట్. సూర్యుని కింద కూర్చోండి. ఈ చెత్త పైన డాబా మీదనో, గార్డెన్‌లోనో ఎక్కడైనా వెళ్ళేసి సూర్యరశ్మి మీకు బాగా తగలాలి. ఒక 15, 20 నిమిషాలు మంచిగా కూర్చోండి. 20 నిమిషాల దాకా అట్లా కూర్చొని రండి. దీంతో ఏంటంటే డైరెక్ట్‌గా వైటమిన్ డి దొరుకుతుంది మనకి. సో, ఇట్లా ఈ సింపుల్ 4 టిప్స్ ఫాలో అవ్వండి. ఈ 4 టిప్సే కాకుండా ఇంకా ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే గనక నేనైతే హోమియోపతికి వెళ్తాను. హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకుంటాను. మీకు ఆల్రెడీ డాక్టర్ సత్యశేఖర్ సార్‌ని ఇంట్రొడ్యూస్ చేశాను ఒక వీడియోలో. చైతన్యపురిలోనే ఉంటారు సారు. మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆన్‌లైన్‌లో కన్సల్ట్ చేయొచ్చు, లేదా నియర్ బై
హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ హోమియోలో మంచి మెడిసిన్స్ ఉంటాయి కోల్డ్, కఫ్ దీనికి. అది కూడా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది. మనకేంటంటే యాంటీబయాటిక్ వాడితే జల్దీ మనం డల్ అయిపోతాము. అది బాడీ మొత్తం నీరసం చేసేసి లాగేస్తుంది. బాడీలో కూడా ఒకలాంటి షివరింగ్ వస్తుంది. హోమియో మెడిసిన్స్ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాబట్టి నేనెప్పుడు హోమియో వాడతాను. ఇవన్నీ చేస్తూ ఒక 2, 3 రోజుల్లో రిలీఫ్ అయితే వచ్చేస్తుంది. సరిపోతుంది. సింపుల్ అండి. ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఈవెన్ చిన్న పిల్లలకొచ్చినా గానీ, ఎవరికొచ్చినా గానీ ఇవే టిప్స్ ఫాలో అవ్వండి. ఈ 4 టిప్స్. ఒకసారి రీక్యాప్ ఇవ్వనా? ఫస్ట్ ఏమని చెప్పాను? గార్గ్లింగ్ చేయడము, పుక్కిలించడము, వెంటనే ఆయుర్వేదిక్ టీ తాగండి. సెకండ్‌ది ఆవిరి తీసుకుంటూ ఉండండి. కనీసం రోజులో 2 సార్లైనా. గార్గ్లింగ్ అయితే ఎవ్రీ 2 గంటలకొకసారి. ఓకే. స్టీమింగ్ 2 సార్లు కనీసం రోజులో. ఇంకా రోజంతా మీరు గోరువెచ్చని నీళ్ళు లేదా వేడి నీళ్ళు తాగుతూ ఉండండి. 4వది సూర్యరశ్మి. టేక్ సన్‌లైట్. సింపుల్ ఈ టిప్స్ ఫాలో అవ్వండి సరిపోతుంది. సో, కొంచెం తొందరగా మనం బయటపడిపోవచ్చు. ట్రై చేయండి. రిజల్ట్ చెప్పండి తప్పకుండా. కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందుంటాను. చెప్తూ ఉండండి ఎలా ఉన్నాయి వీడియోస్, ఎంత ఎఫెక్టివ్‌గా ఉన్నాయి, ఇంకేం కావాలి. సో, నాకు తెలిసిన నాలెడ్జ్ మీ అందరికీ తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాను. సో, ఇంకో వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, చక్కగా గెంతులు వేస్తూ జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.